నమస్తే. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అనూహ్యంగా వార్తలకెక్కారు. అయితే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. తండ్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి వారసుడిగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. మాతృభాష తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ పై రామ్మోహన్ నాయుడుకి మంచి పట్టుంది. దీంతో ఢిల్లీ రాజకీయాల్లో ఆయనకు గుర్తింపుంది. లోక్సభలో రాష్ట్ర సమస్యలపై ప్రస్తావిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. మరీ ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు మంచి వక్తగా సమాజం గుర్తించింది. టీడీపీలో నారా లోకేష్ తో సమానంగా ఎదుగుతున్న యువ నాయకుడిగా రామ్మోహన్ నాయుడిని శ్రేణులు గౌరవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడడంతో సంబంధిత శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడిని జాతీయ మీడియా తీవ్రంగా టార్గెట్ చేసింది. దాంతో ఢిల్లీలో రామ్మోహన్ నాయుడుపై సాగుతున్న చర్చ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విమానయాన శాఖను మంత్రి నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారని జాతీయ మీడియాతో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత దీపన్ రెడ్డి చెప్పింది ముమ్మాటికి నిజం అంటున్నారు. రామ్మోహన్ నాయుడి రాజకీయ ఎదుగుదల భవిష్యత్తులో లోకేష్ కి అడ్డంకిగా మారుతుందనే ఆందోళన యువ నాయకుడి అనుచరుల్లో ఉందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. అందుకే విమానయాన శాఖలో మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ సాగిస్తూ కేంద్ర మంత్రిని అసమర్థుడిగా నిలిపే కుట్ర సొంత పార్టీ నుంచే సాగుతోందనే ప్రచారం ఆశ్చర్యం కలిగిస్తోంది. రామ్మోహన్ నాయుడు చుట్టూ లోకేష్ కోట్రేనే ఉందని ఢిల్లీలో ఎంపీల మధ్య చర్చ జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటో టీడీపీ నాయకులకే తెలియాలి. రామ్మోహన్ నాయుడి రాజకీయ ఎదుగుదలను టీడీపీలోని అదృశ్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయనే అభిప్రాయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. మరీ ముఖ్యంగా వారసుడికి సమానంగా ఎవరైనా ఎదుగుతున్నారంటే వారికి అడ్డుకట్ట వేయడం ఖాయమనే చర్చకు తెరలేసింది.